మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ ఏకాదశి కార్యక్రమం, ముక్కోటి ఏకాదశి అనేటువంటి కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఆత్మకూరు గ్రామంలో జరపడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఉదయం నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, పూజలు, కార్యక్రమాలు, గో సేవ, ఇటువంటి కార్యక్రమాలు. తర్వాత ఉత్తర ద్వారంలో అందరూ కూడా ప్రవేశమైన తర్వాత భక్తులంతా కూడా విపరీతంగా తండోపతండాలుగా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. అదేవిధంగా భోజనాలు, కార్యక్రమాలు, ఎన్నో విధాలుగా స్వామివారి అర్చనలు, కైంకర్యాలు, పూజలు, ఇవన్నీ కూడా స్వామివారి యొక్క అర్చనలు, పూజలన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా స్వామివారి యొక్క అనుగ్రహము భక్తులకందరికీ కూడా కలగాలని చెప్పేసి, స్వామివారి యొక్క ఆశీస్సులు మన గ్రామంలో నివసించేటువంటి వారికి అందరికీ కూడా కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శివరామరెడ్డి. ఈ దేవస్థానం యొక్క డెవలప్మెంట్ కోసం పాల్పడేవాడిని. ఈ ఆత్మకూరులో, శ్రీశైలం నియోజకవర్గంలో ఉండే ఆత్మకూరు గ్రామంలో ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయము 2000 సంవత్సరముల కిందట చిన్నజీఆర్ స్వామి పాద పద్మాలతో ఈ దేవస్థానము ప్రతిష్ఠించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు మేము దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలని మేమందరము కోరుకుంటూ ఈ అవకాశము ఉపయోగించుకొని ఈ ప్రాంత ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేరుస్తున్నారు. స్వామివారి మీద అశేషమైన భక్తి ప్రవక్తలు ఉన్నాయి. హిందువులను అంతా ఏకం కావాలనే కోరికతో ఈ కార్యక్రమము జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వలన హిందువులలో ఐకమత్యము పెరిగి వారు కూడా ఈ సొసైటీలో మేము కూడా చైతన్యమైంది, మాకు కూడా చైతన్యముగా కలిగింది అనే అభిప్రాయంతో ప్రతి కులము, అన్ని కులాల వాళ్ళు ముస్లింలతో సహా ఈ దేవస్థానానికి వచ్చి ఈ దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు ప్రాతులు అవుతున్నారు. ఈ దేవస్థానము యొక్క అభివృద్ధికి కూడా ఈ ప్రాంత ప్రజలు ఎంతో సహాయ సహకారాలు అందించి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం జరుగుతుంది. కనుక ప్రతి సంవత్సరము ఈ వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరము ఎక్కువగా అనుకున్న దానికన్నా ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని అందరి సహాయ సహకారాలతో జరుపుకుంటున్నాము. అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమము దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుంది అని సభాముఖంగా మీకు అందరికీ తెలియదు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఆత్మకూరు పట్టణ ప్రజలందరికీ మా వెంకటేశ్వర స్వామి దేవాలయం తరపున వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆత్మకూరు పట్టణంలో వెలిసిన శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవము ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర పరమపద ద్వార దర్శనం సందర్భంగా భక్తులు తండోపతండాలుగా దాదాపుగా 25,000 మంది పైచీలకి ఈరోజు ఈ దర్శన భాగ్యాన్ని చేసుకోవడానికి ఆలయానికి వస్తున్నారు. ఈరోజు భక్తులకు అందరికీ కూడా మేము ఉదయం నుంచి అల్పాహారం ఏర్పాటు చేసినాము. ఉదయం 4 గంటల నుంచి దర్శన వేళలు మేము ఇక్కడ గుడి తీసి ఉత్తర పరమపద ద్వార దర్శనం ద్వారా భక్తులకందరికీ స్వామివారి యొక్క దర్శనాన్ని కలిగిస్తున్నాము. ఇదే విధంగా దాదాపుగా ఆలయం వెలిసి 25 సంవత్సరాల పైన అయ్యింది.
బొంబాయి స్వామి ద్వారా ఈ గుడి ఆయన మహానుభావుడు ఎక్కడి నుంచో వచ్చినాడు ఈ ఆలయ ప్రాంత ప్రజలకు ఆ కలియుగ దైవము ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యాన్ని ఇక్కడ ప్రజలకందరికీ కలిగించాడు కాబట్టి ఆ మహానుభావుడి యొక్క విగ్రహాన్ని కూడా మేము బయట పెట్టాము. ప్రతి శనివారం ఆ స్వామి కృపతో మేము ప్రతి శనివారము దాదాపుగా 500-600 మందికి పైగా అన్న ప్రసాదాన్ని, అన్నదానాన్ని, అన్న వితరణ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఎంతో మంది, వందల మంది వచ్చి భోజనం చేసి ఆయన కృపకు పాత్రలు అవుతున్నారు. మరియు జనవరి 25వ తేదీ రథసప్తమి ఉంది. ఆ రథసప్తమి కార్యక్రమం కూడా ఎంతో దిగ్విజయంగా ఆ స్వామి యొక్క రథాన్ని పురవీధుల గుండా తిప్పాలని నిశ్చయించాము. ఆ రథోత్సవానికి వచ్చే భక్తులకు అందరికీ కూడా మధ్యాహ్నం దాదాపుగా 2-3 వేల మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేయాలనే సంకల్పంతో మేము దేవస్థానం కమిటీ ఆలోచనలో ఉంది. ఆ రథోత్సవ కార్యక్రమంలో కూడా ప్రజలు వేలాది వేలుగా తండోపతండాలుగా కలిసి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. అదేవిధంగా దేవస్థానంలో ప్రతి సంవత్సరానికి ఏ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. భక్తులు విపరీతంగా పెరుగుతూ ఉన్నారు. ఈ ఆలయం యొక్క విశిష్టత చాలా మందికి తెలుసు. చాలా మంది కోరికలు కూడా ఇక్కడ భగవంతుని దగ్గర నెరవేరినాయి. అది చాలా మంది భక్తులకు కూడా తెలుసు. స్వామి యొక్క పవరు ఆయన ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండ నుంచి ఇక్కడికి మేము తెచ్చుకోవడం జరిగింది. కొండ మీద నుంచి మేము ఆయన విగ్రహాన్ని మేము ఇక్కడ స్థాపించడం, ప్రతిష్ట చేయడం, చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా 2 సార్లు ప్రతిష్ట జరిగింది ఇక్కడ. అదేవిధంగా 12 సంవత్సరాలకు ఒకసారి అది పుష్కర బ్రహ్మోత్సవం జరిగింది. 2వ పుష్కర బ్రహ్మోత్సవం కూడా జరిగింది. 2 సార్లు చిన్నజీయర్ స్వామి దాదాపు మా ఊరికి వచ్చి ప్రజలకందరికీ ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళాడని చెప్పి మేము భక్తులను కోరుకుంటున్నాము. అదేవిధంగా భక్తులు తండోపతండాలుగా ఈ కార్యక్రమాలకన్నిటికీ వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాము. సంవత్సరంలో దాదాపుగా ఫస్ట్ వైకుంఠ ఏకాదశి డిసెంబర్లో వస్తుంది. అదేవిధంగా ఏప్రిల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నిశ్చయంగా 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమాలు జరుపుకుంటాము. దాదాపుగా 1000 మంది పైగా ఉచితంగా మేము కార్తీక భోజనాలు పెడతాము. అదేవిధంగా ఈ విధంగా మళ్ళీ రథసప్తమి కార్యక్రమం కూడా ఇక్కడ భోజనాలు పెట్టి రథసప్తమి రోజు రథాన్ని స్వామివారికి ఊరేగించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. ఇట్లా ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేము జరుపుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ స్వామి యొక్క దయా కృప ఉండాలనే సంకల్పంతో మేము ఇక్కడ అందరికీ దైవాన్ని దర్శింపజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.